జగిత్యాల మున్సిపాలిటీ 2026-2027 బడ్జెట్ సమావేశం గురువారం జరిగింది. చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ మరియు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగా తెలంగాణలోనే ఏ మున్సిపాలిటీలో లేని విధంగా UIDF స్కీమ్ ద్వారా జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా 62 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని, అలాగే TUFIDC స్కీమ్ కింద నిధులు మంజూరు చేయించడంతో పాటు జగిత్యాల మున్సిపాలిటీలో ప్రణాళికాబద్ధంగా భావితరాలను దృష్టిలో ఉంచుకొని సహజ వనరులు, చెరువులు మరియు కుంటలు పరిరక్షిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ జగిత్యాల అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు సకాలంలో వసూలు చేయాలని, అందుకు పాలకవర్గం కూడా సహకరించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ జగిత్యాల రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రాధాన్య క్రమంలో నిధులు వెచ్చిస్తూ జగిత్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలని, పన్నుల వసూలేందుకు కూడా సహకరించాలని, జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన అన్నారు. జగిత్యాల పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం మరియు పరిశుభ్రమైన జగిత్యాల లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రూపొందించినట్లు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సహకారంతో తమ పాలకవర్గం జగిత్యాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 83.99 కోట్ల బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జగిత్యాల పట్టణంలో గ్రీన్ కవరేజ్ పెంచడానికి గాను గ్రీన్ బడ్జెట్ కు మొత్తం బడ్జెట్ లో 10% నిధులు 3.37 కోట్లు కేటాయించబడినట్లు ఆమె పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ HM స్పందన, అకౌంట్స్ ఆఫీసర్ గణేష్, డిప్యూటీ ఆనంద్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, ఏఈలు అనిల్, లక్ష్మి, ఏఓ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలకు 8,50,00,000, పారిశుద్ధ నిర్వహణకు 3,09,30,000, విద్యుత్ ఛార్జీలకు 3,66,00,000, రుణాల చెల్లింపు కోసము 2 కోట్లు, 10% గ్రీన్ బడ్జెట్ కింద 3,37,01,000 రూపాయలు, ఇతర నిర్వహణ వ్యయం కింద 4,53,50,000, 1/3 మిగులు బడ్జెట్ కేటాయించడానికి 2,84,76,000. అంచనా మిగులు బడ్జెట్ ప్రజల సౌకర్యాల కల్పన కొరకు వార్డుల వరకు అభివృద్ధి పనులకు 5,69,53,00,000. ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 504114/2026 తేదీ 28/2/2026లోని ఆదేశముల క్రమము ప్రజల సంక్షేమాల కొరకు తప్పనిసరిగా వ్యయం చేయవలసి ఉన్నందున కేటాయింపులు ఈ దిగువ విధంగా ప్రతిపాదించినది. కమర్షియల్ యాక్టివిటీ కూడా జరుగుతాం. దీంతో పాటుగా ఏవైతే అష్యూర్డ్ ఇన్కమ్ రావాల్సిన రెంటల్స్ ఉన్నాయో, టౌన్ హాల్ కావచ్చు, షాపులు కావచ్చు, వాటన్నిటితో కలిపి మనం జీతభత్యాలకు, డీజిల్కు, కరెంటుకు, మిగతా ఈ CC ఛార్జెస్ అన్నీ అంటారు, వాటన్నిటి కూడా అయ్యే విధంగా మనం చేసుకోవాలి. అది కూడా కొంత లోటు వస్తున్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి మా గౌరవ కౌన్సిలర్ గారు, నేను ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడా, జస్ట్ 2-3 నిమిషాలు మీకు చెప్పదలిచిన. మనందరం కూడా ఇందులో ఒక సభ్యులమే, నేను కూడా మీలాగా ఒక ఎక్స్-ఆఫీసర్ సభ్యులు. మనందరిది కూడా బాధ్యత మీ వాడితో పాటు జగిత్యాల పట్టణం బాగుండాలి. మరి బాగుండాలి అంటే తప్పకుండా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. డెవలప్మెంట్ వరకు వస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్పెషల్ ఫండ్స్ వస్తున్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ సెంట్రల్ వస్తాయి. ఈ రకరకాలుగా వచ్చినా కానీ ఈ మెయిన్గా ఈ ఛార్జెస్కు మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా నా వంతుగా ప్రయత్నం చేసి మనకు LRSE కానీ లేదా స్టాంప్ డ్యూటీ ఉంటే తక్కువ ఉన్న కాడ మనకు సర్వీస్ కూడా కాకపోతే ఆ బిల్స్ కూడా క్లియర్ చేయిస్తున్నా. వాటి కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతాం. చాలా రోజుల నుంచి కూడా కొంత పెండింగ్ ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఈ కాంప్లెక్స్ నుంచి రావాల్సిన రెంట్ ఇంక్లూడింగ్ టౌన్ హాల్ దాదాపు 1,35,00,000 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మనం పేదవాళ్ళు కాదు, వాళ్ళు వ్యాపార నిమిత్తం తీసుకున్నారు కాబట్టి అయితే కట్టాలి లేదా వెకెట్ చేయాలి. దీంట్లో దయచేసి మన కౌన్సిలర్స్ కూడా సహకరించాలి, అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దీంట్లో కౌన్సిలర్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు. రెండవది, వాడకట్టాల ట్యాక్స్ వసూలు చేసినప్పుడు మనం పెద్దగా పెంచలేదు, అందరం కూడా కట్టాలి. ఇవాళ నేనే దాదాపు 1,30,000 రూపాయలకు క్యాష్ చెక్కులు కలిపి రాసిచ్చాను. హాస్పిటల్ ఉంది, ఇల్లు కలిపి. కాబట్టి అందరం కూడా ఉన్న వాళ్ళని తప్పకుండా కట్టాల్సిందే. పేదవాళ్ళకి ఎట్లయినా లేదు, కరెంటు కాడికి ఉచితంగానే ఇస్తాం. ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడే మనము ఇన్ని వార్డుల నుంచి పేదవాళ్ళు వెళ్ళిన ముఖపల్లి, అర్బనైజింగ్ కాలనీ కావచ్చు, ఇప్పుడు జగిత్యాల కాల్సింది, తారక రామనగర్ పిలుస్తాం, అక్కడైనా కానీ అలాంటి పేదవాళ్ళ నుంచి
పెద్దగా పన్నులు వసూలు చేయకపోయినా కరెంట్ మొత్తం ఫ్రీ ఇచ్చినా మరి రావాలంటే మనం ట్యాక్స్ వసూలు చేయాలి. లాస్ట్ ఇయర్ 8 crores పైన వచ్చింది, ఇప్పుడు ఓన్లీ 5 కోట్ల చిల్లరనే వసూలైందన్నారు. మరి ఈ ఇయర్ ఎండింగ్ లోపల టార్గెట్ రీచ్ కాకపోతే కేంద్రం నుంచి రావాల్సిన గుర్తింపు ఫైనాన్స్ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అందుకోసం అధికారులు కానీ మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకంగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బడ్జెట్ విషయంలో డీటెయిల్గా చెప్పే అనుభవం ఉన్నది. ఇక మీ అందరూ కూడా తెలిసి నేను గతంలో వచ్చినప్పుడు కూడా అంతా కూడా మన అకౌంట్స్ ఆఫీసర్ గణేష్ గారే చెప్తారు. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగితే క్లియర్ చేస్తారు. ఎందుకంటే చైర్మన్ గారు కొత్తగానే నియోజకవర్గం కాబట్టి వాటిని కూడా కొంత అనుభవం రావాలంటే టైం ఉంటుంది. గణేష్ చెప్తున్న డౌట్స్ ఉంటే చదివిన తర్వాత మీరు ఏది అడిగినా గణేష్ గారు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, నా వంతు ఏదైనా సహకారం ఉంటే మీరు ఏం చెప్పినా కానీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.